హత్య చేసిన వాళ్ళు తప్పించుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఓ యువతి కూడా 2 హత్యలు చేసింది. అయితే హత్య చేసిన వాళ్ళలా నార్మల్ గా పారిపోతే ఖచ్చితంగా దొరికిపోతానని తన క్రిమినల్ బుర్రకు పదును పెట్టి పారిపోయి పోలీసులను సైతం ముప్పతిప్పలు పెట్టింది. సినిమాలలో కూడా ఇలాంటి థ్రిల్లింగ్ సీన్స్ ఉండవేమో అన్నంతలా తప్పించుకుంది. మరి కామశాస్త్రాన్ని క్రిమినల్ శాస్త్రాన్ని ఒకేసారి నెమిలి మింగేసినట్లుంది పాప. అది 2024 మార్చి 15. ఆ రోజు మధ్యప్రదేశ్ జబల్పూర్ సివిల్ లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మిలీనియం కాలనీలో తెల్లవారుజామున 2 హత్యలు జరిగాయి. ఆ చనిపోయిన వారిలో ఒకరు డివిజనల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగి రాజ్ కుమార్ విశ్వకర్మ కాగా మరొకరు 8 ఏళ్ల బాబు తనీష్. రాజ్ కుమార్ వయసు 53 సంవత్సరాలు. పైగా ఈ 2 హత్యలు ఎవరో వ్యక్తి వచ్చి చేశాడని పిపాలియాలో ఉండే ఈ రాజ్ కుమార్ అన్న కూతురు ఆర్తి ఫోన్ కి వాయిస్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ వాయిస్ మెసేజ్ పంపింది స్వయాన రాజ్ కుమార్ 15 ఏళ్ల కూతురు కావ్యనే. ఆ వాయిస్ మెసేజ్ పంపిన 4 గంటల తర్వాత కావ్య యొక్క ఆర్తి చూసి వెంటనే ఆ విషయాన్ని తండ్రికి చెప్పింది. తమ్ముడి మరణం గురించి తెలియగానే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్న. దీంతో పోలీసులు సీన్ లోకి వచ్చారు. వెంటనే రాజ్ కుమార్ ఇంటికి వెళ్లారు. తలుపులకు తాళాలు వేసి ఉన్నాయి. వెంటనే బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లారు. లోపల హాల్లో ఓ మూల రాజ్ కుమార్ శవం కనిపించింది వారికి. మరి మరో శవం ఎక్కడా అని వెతికారు పోలీసులు. అలా చాలాసేపు వెతికాక ఫ్రిడ్జ్ చుట్టుపక్కల రక్తపు మరకలు కనిపించడంతో అనుమానం వచ్చి ఫ్రిడ్జ్ లో చూశారు. లోపల 8 ఏళ్ల తనిష్క్ శవం ముక్కలు ముక్కలుగా నరికి సంచిలో పెట్టినట్లు గుర్తించారు. ఇద్దరిని అతి కిరాతకంగా చంపేసినట్లు అర్థమైంది పోలీసులకు. ఇంతలో ఆ వాయిస్ మెసేజ్ పెట్టిన రాజ్ కుమార్ 15 ఏళ్ల కూతురు వారికి గుర్తొచ్చింది. వెంటనే ఆమె కోసం వెతకటం మొదలు పెట్టారు. అయితే ఎంత వెతికినా ఆమె ఎక్కడా కనిపించలేదు. ఆ హంతకుడు కావ్యాన్ని కూడా పొట్టన పెట్టుకున్నాడేమో అనుకున్నారు. అయితే ఇంటి ఎదురుగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు పోలీసులు. అందులో కావ్య మార్చి 15 మధ్యాహ్నం 12:30 గంటల టైంలో తన ఇంటి గేటు తీసుకుని బయట రోడ్డుపై నడుస్తూ ఓ వ్యక్తి బండి ఎక్కినట్లు వారికి కనిపించింది. దీంతో కావ్య బ్రతికే ఉందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇక్కడి నుండే పోలీసులకు రకరకాల డౌట్లు మొదలయ్యాయి. కావ్య బండిపై వెళ్ళింది ఎవరితో? ఆమె ఈ 2 హత్యల గురించి అక్కకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆమె ఎవరితో ఎక్కడికి వెళ్ళినట్లు అనుకున్నారు. ఒకవేళ ఆ హంతకుడే కావ్యని బెదిరించి తనతో తీసుకువెళ్లి ఉంటాడా అని మొదట పోలీసులు అనుమానించారు. ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఆ క్రమంలోనే కావ్య ఎక్కిన బండి ఎక్కడెక్కడికి వెళ్ళిందా అన్న మొత్తం వివరాలు సేకరించారు. మొదట కావ్య స్కూటీ ఎక్కి రైల్వే స్టేషన్ కు వెళ్ళింది. అక్కడ ఆ ఇద్దరు కలిసి రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళినట్లు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కన్ఫర్మ్ చేసుకున్నారు పోలీసులు. మళ్ళీ ఇద్దరు కలిసి బయటకు వచ్చారు. మళ్ళీ ఇద్దరు కలిసి అదే స్కూటీ మీద బస్టాండ్ కి వెళ్లారు. స్కూటీని అక్కడే వదిలేసి ఇద్దరు జబల్పూర్ నుండి కట్నీకి వెళ్లి బస్ ఎక్కారు. ఈ కట్నీ జబల్పూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఆ బస్సు ఎక్కిన వాళ్ళు కట్నీలో దిగకుండా అంతకంటే ముందే ఉన్న సిహోవాలో దిగిపోయారు. మళ్ళీ అక్కడి నుండి మరో బస్ ఎక్కి కట్నీకి వెళ్లిపోయారు. అవన్నీ ఆ ప్రాంత సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పరిశీలించిన పోలీసులకు మైండ్ బ్లాక్ అయిపోయింది. కేవలం జబల్పూర్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న కట్నీకి వెళ్లడానికి వీరిద్దరు 3 బస్సులు మారారని తెలుసుకున్నారు. సహజంగా ఇలాంటి పనులు నేరం చేసిన వాళ్లే చేస్తారు. పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేయటానికే ఇలాంటి పనులు చేస్తారని పోలీసులు భావించారు. అయితే ఇక్కడ కావ్య కూడా హంతకురాలా లేకపోతే హంతకుడు ఆమెను బెదిరించి తనతో తీసుకువెళ్తున్నాడా అని పోలీసులకు అర్థం కాలేదు. అయితే సీసీటీవీ ఫుటేజ్ లో మాత్రం కావ్య ఆ వ్యక్తితో ఇబ్బంది పడుతూ వెళ్లిన దాఖలాలు కనిపించలేదు పోలీసులకు. చాలా నార్మల్ గా అతనితో వెళ్లినట్లు ఉంది. దీంతో పోలీసులకు కావ్యపై కూడా డౌట్ వచ్చింది. దీంతో మళ్ళీ కావ్య ఇంటికి వెళ్లారు. ఈ కేసుకి సంబంధించిన క్లూలు ఏమైనా దొరుకుతాయేమో అని ఇల్లంతా అనువనువు జల్లెడ పట్టారు. అప్పుడే వారికి ఇంటి వెనకాల డోర్ కట్టర్ తో కట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హంతకుడు కావాలని వెనక డోర్ ని కట్టర్ తో కట్ చేసుకుని లోపలికి వచ్చాడని తెలిసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా ఆ హంతకుడు ఆ ప్రాంతంలో ఉండే ముకుల్ కుమార్ గా గుర్తించారు. అతను హత్య చేయడానికి ముందు నుండే తన బండిపై గ్లౌజులు కట్టర్ పెట్టుకుని ఆ ప్రాంతమంతా తిరిగినట్లు తేలింది. అంటే హంతకుడు ముందుగా ప్లాన్ ప్రకారమే 2 హత్యలు చేశాడని కన్ఫర్మ్ చేసుకుని మళ్లీ కావ్య ఇంటిని వెతుకుతూ ఉండగా వారికి కావ్య సెల్ ఫోన్ తో పాటు 19 ఏళ్ల ముకుల్ ఫోన్ కూడా దొరికింది. ఇక వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకున్న పోలీసులకు భయంకరమైన నిజాలు తెలిసాయి. వీరిద్దరి ఫోన్ రికార్డింగ్స్ చాటింగ్స్ అన్ని చూసిన పోలీసులకు ఈ 2 హత్యలలో కావ్య పాత్ర ఉందని కన్ఫర్మ్ అయింది. పైగా ఈ కావ్య 6 నెలల ముందు నుండే తండ్రిని తమ్ముడిని చంపాలని ప్లాన్ చేసినట్లు కాల్ వివరాల ద్వారా పోలీసులకు తెలిసి షాక్ అయిపోయారు. అప్పటిదాకా ఈ కావ్య అమాయకపు ముత్యం అనుకున్నారు పోలీసులు. కానీ ఆమె ఫోన్ ని చెక్ చేశాక కావ్య క్రిమినల్ మైండ్ మొత్తం పోలీసులకు తెలిసిపోయింది. ఇక ఈ ముకుల్ గురించి విచారించగా ఇతనిపై 2023 సెప్టెంబర్ నెలలో పోక్సో చట్టం కింద అతన్ని అరెస్టు చేసినట్లు తేలింది. ఎంక్వైరీ చేస్తే ఈ ముకుల్ కావ్యాల ఎఫ్ఐఆర్ మొత్తం బయటపడింది. ముకుల్ కావ్యలు ప్రేమించుకున్నారు. ఇద్దరు ఒకే ఏరియాలో ఉండటంతో అతి కొద్ది కాలంలోనే వీరి పరిచయం ప్రేమగా మారిపోయింది.
ఇద్దరు ఒకటయ్యి విచ్చలవిడిగా తిరుగుతూ ఉండటంతో విషయం తండ్రి రాజ్ కుమార్ కి తెలిసి కూతుర్ని మందలించాడు. అయినా కావ్య మాత్రం తండ్రి మాట వినకుండా అదే తప్పును కంటిన్యూ చేసింది. దీంతో తండ్రి ఈసారి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు కావ్యకి. దీంతో కావ్య సెప్టెంబర్ నెలలో ప్రియుడితో లేచిపోయింది. కూతురు ముకుల్తో పారిపోయిన విషయం తెలిసి తండ్రి రాజ్ కుమార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. పారిపోయింది ఓ మైనర్ కావటంతో కేసుని చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొద్ది రోజుల్లోనే ఇద్దరిని పట్టుకొని కావ్యని తండ్రి రాజ్ కుమార్ కి అప్పగించారు. అయితే రాజ్ కుమార్ ఇద్దరు మళ్లీ కలవకుండా చేయాలని కూతురు కావ్యతో ముకుల్ పై కేసు పెట్టించాడు. ముకుల్ తనని బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేసినట్లుగా కూతురుతో కేసు పెట్టించడంతో ముకుల్ పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యి కటకటాల పాలయ్యాడు. అయితే ఇక్కడే తనకు తెలియకుండా రాజ్ కుమార్ ఒకరికి ఇద్దరిని శత్రువులుగా మార్చుకున్నాడు. ఒకరు కూతురు కావ్య, మరొకరు ముకుల్. తనపై తప్పుడు కేసు పెట్టించి జైలు పాలు చేశాడని ముకుల్ రాజ్ కుమార్ పై పగ పెంచుకున్నాడు. మరో పక్క కూతురు కావ్య కూడా తండ్రిపై పగ పెంచుకుంది. తన ప్రియుడి మీద తనతోనే బలవంతంగా కేసు పెట్టించింది కాక ప్రియుడిని జైలు పాలు చేశాక కావ్యని అక్కడే ఉంచలేదు రాజ్ కుమార్. ఆమె అక్కడే ఉంటే జైల్లో ఉన్న ప్రియుడితో మంతనాలు చేస్తుంది అనుకున్నాడు. దీంతో అతను పిపాలియాలో ఉండే తన అన్న దగ్గరకు కావ్యని పంపాడు. అక్కడే అన్న కూతురు ఆర్తితో ఉండమని కావ్యకు చెప్పాడు. అప్పటి నుండి కావ్య అక్కడే ఆర్తితో పిపాలియాలో ఉంటుంది. అయితే ఇక్కడ రాజ్ కుమార్ చేసిన తప్పు ఒక్కటే, అదే అతని చావుకు కారణమైంది. కూతుర్ని మందలించి పిపాలియా పంపాడు కానీ ఆమె దగ్గర ఉన్న సెల్ ఫోన్ ని తీసుకోలేదు. ప్రియుడు జైల్లో ఉంటే ఫోన్ లో ఏం చేస్తుందిలే అనుకున్నాడో ఏమో పాపం. కానీ ప్రియుడు మాత్రం బెయిల్ మీద బయటకు వచ్చి కావ్యతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ విషయం రాజ్ కుమార్ కి తెలియక తన కూతురు సేఫ్ అనుకున్నాడు. ఇక అప్పటి నుండి ఇద్దరు రాజ్ కుమార్ ని ఎలా చంపాలా అని రకరకాల ప్లాన్స్ చేస్తూ ఉన్నారు. ఈలోగా 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చాయి. దీంతో రాజ్ కుమార్ తన కూతుర్ని పిపాలియా నుండి జబల్పూర్ కి పిలిచాడు. కావ్య 10th క్లాస్ చదువుతూ ఉండటంతో ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి తప్పక ఆమెను రమ్మన్నాడు తండ్రి. ఎగ్జామ్స్ కాగానే మళ్ళీ ఆమెను పిపాలియా పంపించేయాలి అనుకున్నాడు. అయితే ఆ విషయం కావ్యకు తెలిసింది. జబల్పూర్ రాగానే మళ్ళీ నేను పిపాలియా వెళ్ళనేకూడదు అనుకుంది. అలా వెళ్ళకూడదు అంటే తండ్రిని చంపేయాలి అనుకుంది. తర్వాత తమ్ముడు గుర్తొచ్చాడు. హాయిగా నేను నా తండ్రిని చంపాక ప్రియుడితో సెటిల్ అయిపోతా, అప్పుడు నా తమ్ముడు నాకు అడ్డం అవుతాడు. సో తండ్రితో పాటు తమ్ముడిని కూడా చంపేయాలి అనుకుంది. అదే విషయం ప్రియుడికి చెప్పింది. డన్ అన్నాడు ప్రియుడు. ఇద్దరు 2 హత్యలను ప్లాన్ చేసుకున్నారు. ఆ క్రమంలోనే కావ్య కావాలని ఇంటి వెనకాల డోర్ ని కట్టర్తో కట్ చేసుకుని లోపలికి రమ్మని ప్రియుడికి సలహా ఇచ్చింది. అలా చేస్తే ఎవరో బలవంతంగా ఇంట్లోకి జొరబడి చంపినట్లుగా సీన్ ఉంటుందనుకుందామే. దీంతో ప్రియుడు అలాగే చేశాడు. తర్వాత నిద్రపోతున్న రాజ్ కుమార్ ని చంపి 8 ఏళ్ల తమ్ముడిని కూడా చంపేసి అతని శవాన్ని కట్టర్తో కట్ చేసి ఫ్రిడ్జ్ లో పడేశారు. తర్వాత ఇంట్లో పడ్డ రక్తపు మరకలను తుడిచేసి సాక్ష్యాలు నాశనం చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే తెల్లవారిపోయింది. దీంతో ఇద్దరు టిఫిన్ చేసుకుని ఆ 2 శవాల ముందే కూర్చొని తిన్నారు. అక్కడే చాలాసేపు ఉండి మధ్యాహ్నానికి తామిద్దరూ పారిపోయే ప్లాన్ అమలుపరిచారు. అందులో భాగంగానే ముకుల్ తన ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడే తన స్టడీ సర్టిఫికెట్స్ అన్ని తనతోనే తెచ్చుకున్నాడు. వాటితో ఎక్కడికైనా దూరంగా పారిపోయి ఇద్దరు కలిసి బ్రతకాలని ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగానే మధ్యాహ్నం 12:30 గంటల టైంలో ముందు ముకుల్ బయటికి వచ్చాడు. స్కూటీని స్టార్ట్ చేసి రోడ్డు చివర వెయిట్ చేశాడు. ఓ 5 నిమిషాల తర్వాత కావ్య కూడా బయటకు వచ్చి నడుచుకుంటూ ఆ స్కూటీ ఎక్కి వెళ్లిపోయింది. అదంతా సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ కావడంతో పోలీసులు దాన్ని గుర్తించారు. అలా ఇద్దరు పోలీసులను తప్పుదోవ పట్టించాలనే 1కి 3 బస్సులు మారి పారిపోయారు. అయితే పోలీసులేం తక్కువ కాదు కదా. ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళని వాళ్ళ సర్వీస్ లో లెక్కలేనంత మందిని చూసి ఉంటారు. కావ్య తెలివిగా తన ఫోన్ ఇంట్లో వదిలేసినా అతి తెలివితో చనిపోయిన తన తల్లి ఫోన్ తీసుకుని వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. పైగా ఆమె పూణేలో ఓ ఏటీఎం సెంటర్ లో డబ్బు డ్రా చేసినట్లు తెలుసుకున్నారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి వీరిద్దరి కోసం వేట మొదలు పెట్టారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.